మెదక్ జిల్లా చిన్నశంకరపేట్ మండల కేంద్రంలోని గవ్వలపల్లి గ్రామంలో కట్టమైసమ్మ తల్లికి మొదటిసారిగా గంగపుత్ర సోదరులు ఘనంగా బోనాల ఉత్సవాలు, తొట్టెల ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మెట్టు రవి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ మంగ యాదవరావు, ఉప సర్పంచ్ రామరెడ్డి, జెడ్పీటీసీ మాధవి, రాజు, మాజీ సొసైటీ చైర్మన్ గంగా నరేందర్, తోట శంకరయ్య, కృష్ణగౌడ్, రమేష్ గౌడ్, నవీన్ రెడ్డి, భాగవతం రమేష్ రెడ్డి, ప్రదీప్, సత్యనారాయణ, రమేష్, మహేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, షేకులు, కళ్యాణ్, రమేష్, నరేష్ తదితరులు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అయితే కట్టమైసమ్మ అంటే ఎవరైనా ఇండివిజువల్గా అంటే సొంతంగా తీసుకొని ఉండొచ్చు, కానీ ఇట్లా సమిష్టిగా ముద్రాజ్ సంఘం తరఫున ముద్రాజ్ సోదరులందరూ కూడా అందరూ కలిసికట్టుగా ఇంత పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలను, అది కూడా సికింద్రాబాద్ మహాకాళి దేవాలయంలో ఈరోజే అమ్మవారికి బోనాల కార్యక్రమం ఉంది. ఈరోజు ఎన్నుకొని ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు ముఖ్యంగా గౌలపల్లి, అదేవిధంగా అగ్రహారం, చౌరస్తా ముద్రాజ్ సోదరులకు గౌలపల్లి గ్రామం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం అమ్మవారు ఇంకా వర్షాలు కొంచెం వెనుకబడి వర్షాలు మంచిగా కురిపించి పంటలు పుష్కలంగా పండే విధంగా, అదేవిధంగా మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా అయ్యే విధంగా మన ప్రాంత ప్రజలందరూ కూడా ఎలాంటి అనారోగ్యం గురి కాకుండా అమ్మవారు మనందరినీ చల్లగా దీవించాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి కృప అందరిపైన ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన సోదరులకు, ముద్రా సోదరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మరొకసారి వాళ్ళకు గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం నడిపించినటువంటి అందరికీ, అదేవిధంగా పనిపాటలకు, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని సహకరించిన అందరికీ కూడా పేరు పేరున గ్రామం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. కట్టమైసమ్మ తల్లికి నాయకులు
అగ్రహారం నాయకులు చౌరస్తాలు అందరూ కలిసి నిజంగా ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా వాళ్ళకు నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే మరి ఇలాంటి పండుగలు బోనాలు ఇటువంటి వాటితోటే గ్రామము ఎంతో సురక్షితంగా ఉంటుంది. అది మనం ఈరోజు పట్టణాలలో చూసినట్లయితే ఆషాఢ బోనాలు, శ్రావణ బోనాలు అనుకుంటూ సంవత్సరానికి 3-4 సార్లు బోనాల కార్యక్రమం చేసుకుంటూ ఎంతో ఆనందోత్సవంగా జరుపుతున్నారు. మరి అదేవిధంగా ఈరోజు పల్లెలలో కూడా బోనాల కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మరి కార్యక్రమం చేయుటకు ఆలోచన చేసినటువంటి ముదిరాజ్ సంఘ సోదరులకు, సభ్యులకు అందరికీ పేరు పేరున గౌలపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ కట్టమైసమ్మ తల్లిని కూడా మరి కొద్దిగా గుడిలాగా మరి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేయడానికి గ్రామ పెద్దలు అందరము మరి ముందుకు వచ్చి ఈ కట్టమైసమ్మ, ఎందుకంటే కట్టమైసమ్మ అంటే కట్టను కాపాడేది, గ్రామాన్ని కాపాడేది. కట్ట మంచిగా ఉంటేనే మరి పంటలు పండి గ్రామస్తులు ఆనందోత్సవంగా కాలం గడుపుతారు. కాబట్టి మనం అందరం కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. ఇప్పుడు బోనాలు చేయడానికి మహిళా సోదరులకు ఎంతో కష్టం కలిగింది. మరి అలాంటి కష్టం లేకుండా మరి సునాయాసనంగా బోనాలు తీసుకొని తినే ఏర్పాటు మరి మన కట్టమైసమ్మ తల్లికి గ్రామస్తులు అందరూ కలిసి చేసి మరి ఇటువంటి బోనాల జాతర కూడా ముదిరాజ్ సంఘ సభ్యులు మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మరి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేసినట్లయితే గ్రామస్తులు అందరం కూడా సహకరించి ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం ముందుంటామని చెప్పి మరొక్కసారి మనవి చేస్తూ ఈ బోనాల జాతర సందర్భంగా మన గ్రామ మైసమ్మ తల్లికి అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై మైసమ్మ తల్లి. మొదటిసారిగా కట్టమైసమ్మకు బోనాలు తీయాలని ఈ తొలిసారిగా మరి ముదిరాజు కులస్తులు అందరూ తొలిసారిగా నిర్ణయం మేరకు ఈరోజు ఇక్కడ మరి ఎప్పుడు లేని విధంగా ముదిరాజు కోరిక మేరకు తీయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సహకరించి గ్రామ పెద్దలు కావచ్చు, యువకులు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క కృతజ్ఞతలు. అమ్మవారి దయ వల్ల గ్రామస్తులు అందరూ కూడా చల్లగా ఉండాలి, పంటలు పుష్కలంగా పండాలి, వర్షాలు సకాలంగా పండి రైతులందరూ బాగుండాలి. అందులో కూడా అమ్మవారి కృప మన గ్రామం పైన ఉండి ప్రతిసారి అమ్మవారు పెద్ద ఎత్తున ఇలా బోనాలు తీయించుకోవాలని మరొకసారి అమ్మవారిని కోరుతూ జై కట్టమైసమ్మ తల్లి. గ్రామంలో ముదిరాజ్ సంఘం తరఫున కట్టమైసమ్మ కాడ బోనాలు తీయడం ఎంతో శుభసూచకం. వాళ్ళ ముదిరాజ్ సంఘానికి కానీ ముదిరాజు ఊరి గ్రామానికి కానీ ఎంతో శుభసూచకం. ఇది మంచి సందర్భం. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పండుగను ఈరోజు గౌలపల్లి గ్రామంలో ముదిరాజులు తీయడం ఎంతో మంచి. అది వాళ్ళ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు అందరికీ కూడా గ్రామానికి కూడా సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముదిరాజ్ సంఘానికి ధన్యవాదాలు. గ్రామ ప్రజల తరఫున ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొదటిసారిగా ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినటువంటి ముదిరాజ్ సంఘం నాయకులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి కట్టమైసమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ గౌలపల్లి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు.